నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। పంచాయతీ సెక్రటరీపై నోరు పారేసుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు। హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల గుట్టురట్టు నగరంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసుల వరుస దాడులు। ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును ఛేదించిన కూకట్పల్లి పోలీసులు ఇంట్లో పనిచేస్తూ ఆ ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్। విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఉక్కు సంకల్ప మహాపాదయాత్ర వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను తానే కోరినట్టు మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడి। ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం। ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధికారులపై నోరు పారేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి। కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకాలో ప్రహరీ గోడను కూల్చడానికి ఇంటి యజమానికి నోటీస్ ఇవ్వడంతో పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి నోరు పారేసుకున్న ఆడియో, మరో విషయంలో మురికి కాలువ విషయంలో ఫోన్ చేసి మాట్లాడిన వీడియో వైరల్ గా మారాయి। దీంతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో సంబంధిత అధికారి వైరల్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది। అధికారులపై నోరు పారేసుకోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి। ఇది లేకపోవాలని నేను 24 గంటల సస్పెండ్ చేపిస్తా బిడ్డని। నాకు డాక్యుమెంట్తో నాకు సంబంధం లేదు, నాకు కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో నాకు కావాలి। ఏ కోర్టు కూడా 24 గంటలకు కూలగొట్టమని కోర్టు చెప్పదు। తమాషాలు చేస్తున్నానే మీరు? నువ్వు ఇచ్చిన నోటీస్లో 24 గంటల కూలగొట్టాలని ఇచ్చినావు నువ్వు। నీ నోటీస్ నా చేతిలో ఉంది, నేను చదువుతున్నా। నువ్వు ఎవరినా ఇవ్వడానికి? నీ అయ్యా జాగిరా అవి కూలగొట్టడానికి? నీ అయ్యా జాగిరా 24 గంటల కూలగొట్టమని చెప్పడానికి నువ్వు ఎవరివి? హూ ఆర్ యూ? నువ్వు నాకు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి చూపి నువ్వు లేకుంటే నేను ఇమీడియట్ సస్పెండ్ చేపిస్తాను। ఐ విల్ సస్పెండ్, లేకుంటే నీ ఇల్లు కూలగొడతాం వచ్చి, రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను। అమ్మ దౌర్జన్యమనే ఇంత సిగ్గుండాలే అసలు ప్రపంచంలో ఎవడు ఇల్లు 15 సంవత్సరాల నుంచి ఉంటుండు, ఊరు మొత్తం చూస్తాడు। నువ్వు ఎవడు సర్పంచ్ ఎవడు? 15 సంవత్సరాల నుంచి ఇటు ఉంటారు, ఈడ ఇల్లు కూడా కొడతారు। ఇంత దౌర్జన్యం ఊళ్ళో నువ్వు ఇప్పుడు తీసుకొని నాకు కోర్టు ఆర్డర్ ఇప్పుడు ఇమీడియట్ రావాలి నా దగ్గర। ఇల్లు కూడా కొట్టుడే నాకు అర్థం కాదు। 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, ఇల్లు కూడా కొడతారు। ఇప్పుడు రా, ఇప్పుడు హైదరాబాద్ రా, వచ్చి తీసుకొని రా, ఇప్పుడు కోర్టు ఆర్డర్ తీసుకొని రా। ఏందో హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల గుట్టు రట్టవుతోంది। చిన్నపిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న కల్తీ ఐస్ క్రీంలపై పోలీసులు దృష్టి సారించారు। శుక్రవారం చందానగర్ లో 10 లక్షలు విలువ చేసే ఐస్ క్రీంలు పట్టివేసిన విషయం తెలిసిందే। తాజాగా కూకట్పల్లి పెట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను గుర్తించారు। ఐస్ క్రీంల తయారీలో కల్తీ కలర్స్ ఉపయోగిస్తున్న సమాచారంతో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు వరుస దాడులు చేశారు। కల్తీ ఐస్ క్రీంలకు బ్రాండెడ్ స్టిక్కర్లు జోడించి మార్కెట్లో అమ్ముతున్న వైనం చందానగర్, కూకట్పల్లి, పెట్ బషీర్బాద్ ప్రాంతాల్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలను గుర్తించారు। ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెటీరియల్ను ఉపయోగించి నిందితులు ఐస్ క్రీంలను తయారు చేస్తున్నారు। సైబరాబాద్లో 2 రోజుల వ్యవధిలో 28 లక్షల విలువ చేసే కల్తీ ఐస్ క్రీంలు స్వాధీనం చేసుకున్నారు। అను ఫ్రోజన్ ఫుడ్స్ పేరుతో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోడౌన్స్ పై బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడి జరిగింది। కెమికల్స్, సింథటిక్స్, ఫుడ్ కలర్ కలుపుతూ ఉత్పత్తులు తయారు చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు। ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా ఉన్న 15 లక్షల విలువైన ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు। మేడ్చల్లో డైరీ కూల్ ఐస్ క్రీమ్స్ పేరుతో నకిలీ ప్రొడక్ట్స్ తయారీ గోదాంలపై దాడులు చేశారు। గొల్లా అంకయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు। అక్కడి నుంచి 8,20,000 విలువైన నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు।
ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేస్తూ దొంగతనానికి పాల్పడిన బంటి చంటికుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 7 లక్షల రూపాయల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 33 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు కూకట్పల్లి పోలీసులు గుర్తించారు. అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా శైలజ అనే మహిళ ఇంట్లో నిందితుడు కేర్ టేకర్గా వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు. కూకట్పల్లి పరిధిలో ఉన్న వివేకానంద కాలనీలో ఉండే శైలజ అనే ఒక మహిళ ఈ నెల 7వ తారీఖు నాడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి దొంగతనం చేసిందని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఆ శైలజ అనే మహిళ వాళ్ళ భర్తకు అనారోగ్యం ఉండడం వల్ల బోడుప్పల్లో ఉండే అన్నపూర్ణ హోమ్ కేర్ సర్వీసెస్ అనే సంస్థకు సంప్రదించి అక్కడి నుంచి తన భర్తకు సేవ చేయడానికి, సపర్యలు చేయడానికి ఒక ఎంప్లాయీని పెట్టుకున్నది ఆమె. ఆ సంస్థ ద్వారా అతను ఒక 1 వీక్ పనిచేసిన తర్వాత ఈమె ఇంట్లో లేని సమయంలో ఏప్రిల్ 6 తారీఖు నాడు తన బంగారు వస్తువులు, వెండి వస్తువులు ఇవి బీరువాలో పెట్టుకొని బయటికి యోగాకి వెళ్ళింది. అదే ఆధారంగా ఆ ఇంట్లో తన భర్తకు సేవలు అందించేటటువంటి బంటి చంటికుమార్ అనే ఒక వ్యక్తి అటు నగలను, వస్తువులను దొంగిలించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి వివరాలను ఆధారం చేసుకొని అతన్ని పట్టుకోవడానికి మా కూకట్పల్లి పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి అతని నుంచి గాలిస్తే ఈరోజు అతను భాగ్యనగర్ కాలనీలో తిరిగి తారసపడ్డాడు. అతన్ని పట్టుకోవడం వల్ల అతని ఆ రోజు దొంగిలించిన వస్తువుల్లో దాదాపు 12 తులాల బంగారు వస్తువులు, 1 కిలో వెండి సామాన్లు అతని నుంచి ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది, రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇతని గురించి విచారిస్తే ఇతని మీద రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మీర్పేట కానీ, చైతన్యపూరి, సరూర్ నగర్ ఈ ఏరియాలో దాదాపు 33 కేసులు దొంగతనంలో ఇతను పాల్పడి గతంలో జైలుకు వెళ్ళొచ్చినట్టు తెలుస్తున్నది. ఇతని మీద పీడియాక్ట్లో కూడా జైలుకు పోయొచ్చిండు. ఇతడు మరి ఎలాంటి వివరాలు సేకరించకుండానే ఈ అన్నపూర్ణ హోమ్ కేర్ వాళ్ళు ఇతన్ని డ్యూటీలో పెట్టుకోవడం వల్ల మరి ఇతడు మళ్ళీ దొంగతనం పాల్పడడం జరిగింది. ఇతని మీద మరి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడము, మళ్ళీ తిరిగి పీడియాక్ట్లో పెట్టడం జరుగుతుంది. విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర కొనసాగింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో కార్మిక సంఘాలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ కొనసాగాలి, సొంత గనుల కేటాయింపు, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫగ్గన్ సింగ్ ఉక్కు సహాయ మంత్రి కాదని అసహాయ మంత్రి అంటూ సెటైర్లు పేల్చారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై చార్టర్డ్ అకౌంట్స్తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండస్ట్రేట్ పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి తానే కోరానని చెప్పారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనుక తన ప్రమేయం కూడా దోహదం చేసి ఉండవచ్చని అన్నారు. ఇందుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చని లక్ష్మీనారాయణ వెల్లడించారు. మధ్యాహ్నం ఒక మాట, పొద్దున ఒక మాట, ఈ విధంగా మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ఉంటే తప్ప స్టీల్ ప్లాంట్ మనం తగ్గించుకోలేదు. కాబట్టి ఈరోజు చేస్తున్న ఈ మహాపాదయాత్రకు విస్తృతంగా ప్రజలు రావాలి, పెద్ద సంఖ్యలో రావాలి. ఎలాగైనా మన విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉంచుకోవాలంటే మా ప్రగాఢమైన కోరిక. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా?
రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో పొన్నాడ మాట్లాడుతూ గత 7 రోజులుగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది మిస్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. గత 7వ తారీఖు నుంచి మనం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్ సర్వే పేరుతో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగిందో దానికి సంబంధించి గత 7 రోజులుగా అంటే 7వ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైనటువంటి స్పందన లభిస్తూ సుమారు 62 లక్షల మంది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైతే మనం 5 ప్రశ్నలు ఏదైతే ప్రభుత్వ పరిపాలన మీద ఏదైతే మనం ప్రజల వద్దకే వెళ్ళి మనం ఏదైతే అడుగుతున్నామో దాని మీద అపూర్వమైన స్పందన 62 లక్షల మంది ఇంచుమించు ఆ కౌంట్ 62,90,600 మంది ఇప్పటి వరకు మిస్డ్ కాల్స్ రూపంలో వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఇది ఎక్కడా కూడా చాలా నిజాయితీగా ఈ సర్వే అనేది చాలా నిజాయితీగా ఇవాళ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు ఒప్పుకుంటేనే మనం ఏదైతే మీరు చిన్న ఉదాహరణగా మనం స్టిక్కర్లు అంటిస్తున్నాం ప్రభుత్వ మద్దతుగా మీరు తెలియజేసినట్లయితే ప్రభుత్వానికి అనుకూలంగా మీరు ఉన్నట్లయితే మీ ఇంటికి జగన్ గారి స్టిక్కర్ ఇయ్యచ్చా అన్నప్పుడు వాళ్ళు చాలా నిజాయితీగా జగన్ వల్ల మేము మేలు పొందాం, మా ప్రభుత్వానికి మంచి జరిగిందని చెప్పి ఎవరైతే ఆ కుటుంబాలు భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఇప్పటి వరకు 60 లక్షల మంది సుమారు 60 లక్షల ఇళ్ళు ఇప్పటి వరకు సందర్శించడం జరిగింది. దాంట్లో 47 లక్షల మంది దాకా ఆ కుటుంబాలను ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సుమారు ఇప్పటి వరకు 62 లక్షల పైన ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళు మిశ్రికాలు ఇచ్చి ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నామని చెప్పి నిజాయితీగా స్టిక్కర్లు వేసుకుని ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ సర్వేలో ఏదైతే మనం చేస్తున్న జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే సుమారు మన కోనసీమలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఈ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా అలాగే గృహ సారథులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు జగన్ గారు చేస్తున్నటువంటి మేలు కావచ్చు, మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విధానం కావచ్చు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు మన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్దతు ప్రకటిస్తూ 199 మంది కూడా అంటే ఎక్కడో ఒకటి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల వాళ్ళు ఏదన్నా చెప్పచ్చు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఎక్కడా లేవు. ఇంచుమించు అందరూ కూడా ఈ నెల 11వ తేదీ నాడు చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం నేలకంఠాపురం మాజీ సర్పంచ్ కోటా సత్యనారాయణపై వాలంటరీ పడాల శివ అనుచరులు వైసీపీ కార్యకర్తలు దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోటా సత్యనారాయణను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దీనిపై కొత్తగా నియమితులైన జిల్లా ఎస్పీ విచారణ జరిపి దోషులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు వేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవాళ నేను అవినాష్ రెడ్డి ఎన్ని వస్తున్నాయి బయటికి రాకుండా అటుకు సూట్ కేసు జాబ్ చేసుకున్నారు. వస్తాయి, ఎప్పుడుగానే వస్తాయి. న్యాయం ఇప్పుడు న్యాయమే, ఇవాళ కాదు రేపు వస్తుంది. మోదీ గారిని పట్టుకుని ఎన్నాళ్ళు కాపాడుకుంటావు? నువ్వు కాపాడుకోలేవు. ఇప్పుడు న్యాయంగా ఉంటుంది. అంటే ఇవన్నీ నీ కోసం నువ్వు చేసిన అరాచకాల కోసం దాడులు చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి మన ప్రజలతో మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. చాలా తప్పు ఇది. నిన్న అయింది అంబేద్కర్ గారు జయంతి, అది మహాభారత రాజ్యాంగం రాశాడు. నిన్న జరిగింది రాజ్యాంగం రాసిన మహా వ్యక్తుల జయంతి. ఇంకా మీకు బుద్ధి రాదే? పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పదవులు ఉంటాయి, పోతాయి. ఎంతగా చెప్పాను నేను. అని మనం చేసే కార్యక్రమాలు శాస్త్రంగా ఉంటాయి. ఇటువంటి దాడులు మంచిది కాదు, పద్ధతి కాదు. అంటే నేను చెప్తాను, సిఏ గారికి, ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి కూడా మొన్న పాత వాళ్ళు వెళ్ళిపోయింది, కొత్త వాళ్ళు వచ్చినట్టు ఉంది. ఆ ఎస్పీ గారికి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఇమీడియట్గా మీరే పాత్రలో దిగండి, యాక్టివ్గా వచ్చి దీన్ని మీ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద యాక్షన్ తీసుకొని, ఇది అటెంప్ట్ టు మర్డర్ నా దృష్టిలో. దాని మీద సరైన సెక్షన్లు పెట్టి మొత్తాన్ని శిక్షించవలసిన అవసరం ఉంది. చూస్తాం, 5-6 రోజులు చూస్తాం. మేము కూడా 5-6 రోజులు చూసిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోకపోతే, నేను ఆల్రెడీ విజయవాడ లాయర్ గారితో మాట్లాడించాను, మీ డిపార్ట్మెంట్ మీద, మీ సిఏ మీద, మీ ఎస్ఐ మీద, అవసరమైతే ఎస్పీ గారు కూడా ఇంక్లూడ్ అవుతారు. మీ ఎవరో రిక్వెస్ట్. అందుకే మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రైవేట్ కేసు వేసి మిమ్మల్ని బోన్లో నిలబెట్టే వరకు నేను వదలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ నాయకులు ఆగ్రహించారు. రోడ్డెక్కిన కార్మిక సంఘాల నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేస్తే తప్పుడు ప్రకటన చేసిన కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. రానున్న ఎన్నికలలో మోడీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సిపిఐ నాయకులు కెఎం శ్రీనివాసులు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద ఉక్కు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కొనసాగుతోందని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద కార్మికులు రోడ్లపై నిరసన చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నూతన కలెక్టర్గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ఈ 4 అంశాలపై పరిపాలన ఉంటుందని ఆయన తెలిపారు. నెల్లూరులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న అమ్మాయి అబార్షన్ కారణంగా క్లాస్ రూమ్లోనే దుర్మరణం చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మర్రిపాడు మండలానికి చెందిన యువతి నెల్లూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 11న క్లాస్మేట్స్ అంతా బయట ఉండగా ఆమె తరగతి గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కంగారుతో ఫ్రెండ్స్ తలుపులు బద్దలు కొట్టి చూడగా క్లాస్ రూమ్లో తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. పక్కనే 6 నెలల పిండం ఉంది. అక్కడి స్టూడెంట్స్ వెనువెంటనే తల్లిని పిండాన్ని ఓ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తల్లి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లాస్ రూమ్లోనే అబార్షన్ అయ్యిందా లేక యూట్యూబ్ వీడియో ద్వారా తనకు తానే అబార్షన్ చేసుకుందా అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతి సెల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని డేటా ఆధారంగా అనంత సాగరానికి చెందిన కారు డ్రైవర్తో సన్నిహితంగా మెలిగినట్లు గుర్తించారు. దీనిపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ సెక్రటరీపై నోరు పారేసుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు. హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల గుట్టు రట్టు. నగరంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసుల వరుస దాడులు. ఈ నెల 7వ తేదీన జరిగిన దొంగతనం కేసును ఛేదించిన కూకట్పల్లి పోలీసులు. ఇంట్లో పనిచేస్తూ ఆ ఇంటికే కన్నం వేసిన దొంగ అరెస్ట్. విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఉక్కు సంకల్ప మహాపాదయాత్ర వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను తానే కోరినట్టు మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.